అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగ్ పేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి జాబ్లీ ఎంటర్టైన్మెంట్స్ అంట. సో షో యువర్ టాలెంట్ అంటున్నారు. కాస్టింగ్ కాల్ తెలుగు ఓటీటీ వెబ్ సిరీస్ అంటండి. వీఆర్ లుకింగ్ ఫర్ హీరో హీరోయిన్ కావాలంట, అలాగే సపోర్టింగ్ క్యాస్ట్ కావాలంట. హీరో హీరోయిన్ ఏజ్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాలలోపు ఉండాలి. సపోర్టింగ్ క్యాస్ట్ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉండొచ్చు అని అంటున్నారు. ఆ ఫిలిం బై గణేష్ రంగోలీ అని అంటున్నారండి. సో సెండ్ యువర్ పోర్ట్ఫోలియో టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారంటే అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరు ఫ్రాడ్స్ ఉంటారు జాగ్రత్తగా ఉండండి, ఫ్రాడ్స్ ఉంటారు జాగ్రత్తగా ఉండండి, ఫ్రాడ్స్ ఉంటారు జాగ్రత్తగా ఉండండి అని ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు. మరి అలాంటి ఫ్రాడ్స్ని ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయిన మా కావచ్చు, లేదంటే ఛాంబర్ కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు దాని మీద ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది కదా సార్ అని అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఇబ్బంది కలిగింది అని పోలీసు వాడు వచ్చి గుర్తుపట్టి మీ దగ్గరకు వస్తాడా, లేదంటే మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారా? మీరు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తారో ఆ పోలీస్ అనే ఒక వ్యక్తి మీకు కలిగిన అసౌకర్యాన్ని కావచ్చు, మీకు కలిగిన ఇబ్బంది కావచ్చు, దాన్ని ఎరాడికేట్ చేయడానికి ఆయన వంతు ప్రయత్నం చేస్తాడు, రైట్? సో ఇక్కడ కూడా సేమ్ అండి. ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నారు. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫస్ట్ ఏమంటుంది, బాబు నువ్వు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నువ్వు మెంబర్వా అని అడుగుతుంది. సార్ మెంబర్ అవ్వాలంటే నేను 2-3 సినిమాలు చేయాలి కదా సార్. ఇప్పుడు రీసెంట్గా మంచు విష్ణు గారు చెప్పారు కదా సార్, కనీసం 10 సినిమాలో డైలాగ్ ఆర్టిస్ట్గా ఉండాలి, లేదంటే 1-2 సినిమాలు హీరోగా చేసి ఉండాలి, లేదంటే కనీసం ఒక 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు స్క్రీన్ స్పేస్ని ఆక్యుపై చేసుకునే కనీసం ఒక 5 సినిమాలన్నా చేసి ఉండాలి అని చెప్పారు. మరి నేనేం చేయలేదు కదా సార్ అంటే, మీరు వాళ్ళలో సభ్యుడు కానప్పుడు వాళ్ళు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరు సభ్యుడు అనుకోండి, అప్పుడు మీరు గురించి ఆలోచిస్తారు. డైరెక్టర్ అసోసియేషన్లో మీరు సభ్యుడు అనుకోండి, అప్పుడు మీ గురించి ఆలోచిస్తారు తప్పించి ఇప్పుడు ఊర్లో పోయే ప్రతి ఒక్కరికి వాళ్ళు చేయమంటే చేయరు. అదే చెప్తున్నా, వీళ్ళందరూ కూడా ఇదవుతుంది. ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే, ఎప్పుడైతే మనకు తెలంగాణ ఫామ్ అయిందో, తెలంగాణ ఫామ్ అవ్వకముందు లిమిటెడ్ అసోసియేషన్స్ ఉండేవి. అంటే మనకేంటి అంటే 24 క్రాఫ్ట్స్, అది కూడా హైదరాబాద్ కేంద్రీకృతంగా ఉండేవి. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఫామ్ అయిందో, అంటే తెలంగాణ ఇంకో 1-2 సంవత్సరాల్లో ఫామ్ అవుతుంది అనగానే మనకి తెలంగాణ యూనియన్ అని, తెలంగాణ అసోసియేషన్ అని, తెలంగాణ డైరెక్టర్స్ అసోసియేషన్, రైటర్స్ అసోసియేషన్ అని కుప్పలు తెప్పలుగా, పచ్చిగా చెప్పాలంటే గల్లీ కోడి పుట్టేసింది ఇక్కడ. వన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత అటు వెళ్ళిపోయి ఆంధ్రాలో కూడా గుంటూరులో ఒక అసోసియేషన్, విజయవాడలో ఒక అసోసియేషన్, నెల్లూరులో ఒక అసోసియేషన్, తిరుపతిలో ఒక అసోసియేషన్, ఆఖరికి టిపికల్ మండల్ లెవెల్లో కూడా ఒక అసోసియేషన్స్ పుట్టుకొచ్చేసినాయి. రకరకాల నటుల అసోసియేషన్స్ అని, డైరెక్టర్ల అసోసియేషన్, ఆఖరి దరిద్రం ఏంటంటే ఛాంబర్లు కూడా పుట్టుకొచ్చేసింది. సో అంటే ఈ 24 క్రాఫ్ట్లు కలిస్తేనే ఛాంబరు. అలాంటిది అసలు ఏమీ లేదు, డైరెక్ట్గా ఛాంబర్ పెట్టేశాడు ఒక ఘనాపాటి. సో కనీసం నాలెడ్జ్ లేని వాళ్ళందరూ సినిమాల్లో వచ్చే వాళ్ళని మోసం చేద్దాం అనే ఉద్దేశంతో రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది అది, వాళ్ళ నుండి జాగ్రత్త పట్టమనేది. ఇప్పుడు నేనేమంటానంటే, అసోసియేషన్లకే వచ్చి కంప్లైంట్ చేయమని ఎవరు అన్నారు? మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారు, వై డోంట్ యూ గో టు పిఎస్? పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళని పనిష్ చేస్తారు. కుదిరితే మీకు కావాల్సిన డబ్బులు రిటర్న్ తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నాలు మీరు తప్పకుండా చేయొచ్చు. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని, మీకు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు అడగవచ్చు, సార్ మీరు రోజు కాస్టింగ్ కాల్ చెప్తున్నారు, మరి వేళల్లో ఫ్రాడ్స్ ఉంటే మీ మీద, నేను అందుకనే నా దాంట్లో నేను చాలా సేఫ్లో ఉంచుకోవడానికి నేను చెప్పేది ఏంటంటే, బాబు వీళ్ళెవరో కూడా నాకు తెలియదురా బాబు, నాకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చినాయి, నేను మీరు బాగుపడతారనే ఒకే ఒక్క ఉద్దేశంతో నేను చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండంటారా బాబు అని చెప్తున్నాను. కాబట్టి నన్ను పనిష్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే నేను ప్రతి దాంట్లో డిస్క్లైమర్ చెప్తాను, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, మీరు ప్రయత్నించాలనుకుంటే ప్రయత్నించుకోండి, ఒకవేళ ఫ్రాడ్ చేయడానికి ట్రై చేశారా వాళ్ళు వదిలేసేయండి, రేపు అనే రోజు ఇంకో బెటర్ గార్డ్ వస్తాడు, వాడి దగ్గరికి వెళ్ళి ప్రయత్నించండి అనేది నేను మీకు మెయిన్గా చెప్తున్నాను. కాబట్టి అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ అడ్రస్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి.
ఇది వచ్చేసి విశాఖపట్నం అంటండి. విశాఖపట్నంలో లాసన్స్ బే కాలనీ అని ఉందంట. సో లాసన్స్ బే కాలనీలో LIG 140 అంట. నియర్ ఇంటీరియర్స్ SJ ఇంటీరియర్స్. డోర్ నెంబర్ వచ్చేసి 4-51-19. జాబ్లీ కంటెంట్ క్రియేటర్స్ అంట వీళ్ళు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 6303376657. ఐ రిపీట్ 6303376657. సో వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి ganeshrangooli7557@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో రేపు అనే రోజు జెన్యూన్ కాస్టింగ్ కాల్ రావచ్చు. కాబట్టి ఎదవల్ని దూరం చేస్తే మాత్రమే మంచి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు అనేది మెయిన్గా గుర్తుపెట్టుకొని, సో ఎదవలకు దూరంగా జరగండి, మంచి వాళ్ళకి దగ్గరగా వెళ్ళండి, సినిమా ప్రయత్నాలు సరిగ్గా చేయండి. మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.